ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈరోజు జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో సిరిసిల్ల జిల్లా కేంద్రంలో స్థానిక అంబేద్కర్ చౌక్ నుండి బతుకమ్మ ఘాట్ వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ జి నాగేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేధించాలని, పొల్యూషన్ ఎక్కువగా పెరిగిపోతున్నందున గ్రీన్ కవర్ పెంచి ఇంక్రీజ్మెంట్ తగ్గించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఖలీలుద్దీన్, డివైఎస్ఓ రామ్దాస్, గీతానగర్ గర్ల్స్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పీఈటీ తడుక సురేష్ మరియు తదితరులు పాల్గొన్నారు. ప్రగతి ప్రణాళికలో భాగంగా స్టేట్ గవర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మాకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించింది 1వ తారీఖు నుంచి 6వ తారీఖు 12వ తారీఖు వరకు ప్రోగ్రాం ఉంది. సో ఇందులో భాగంగా ఈరోజు సైకిల్ ర్యాలీ పెట్టాము. మనం పిల్లలతోటి అవేర్నెస్, మన ఎన్సీసీ వాళ్ళతోటి, యూత్ కమిటీ వాళ్ళతోటి, తర్వాత ఎన్జిఓస్ వాళ్ళతోటి. సో ఎన్విరాన్మెంట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందరూ ఇందులో పార్టిసిపేట్ చేశారు. ఇందులో భాగంగా మనం ఏంటంటే ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి జీరో ప్లాస్టిక్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని నిషేధించాలి, జీరో ప్లాస్టిక్ చేయాలనే ఉద్దేశం ఒకటి. కాలుష్యం ఎక్కువగా అవుతుంది డ్యూ టు ప్లాస్టిక్ ఎక్కువ యూటిలైజేషన్ ఉండడం వల్ల, దాని గురించి మాట్లాడడం జరుగుతుంది. సో పొల్యూషన్ ఎక్కువగా పెరిగిపోతుంది, గ్రీన్ కవర్ పెంచాలి, ఎంక్రోచ్మెంట్ తగ్గియాలనే ఉద్దేశంతో ఒకటి. సో ఇవన్నీ కూడా ఫారెస్ట్ సంబంధించిన రిలేటెడ్ సబ్జెక్ట్స్ అన్ని, ఎస్ఎంసీ వర్క్స్ సంబంధించింది, కన్జర్వేషన్ యాక్ట్ గురించి, వైల్డ్ లైఫ్ సంబంధించిన యాక్ట్ గురించి, ఫారెస్ట్లో ఫైర్ పడతా ఉంటుంది, దాన్ని కంట్రోల్ చేయడానికి పబ్లిక్ కూడా మనకు హెల్ప్ కావాలి. ఎందుకంటే ఇదంతా జాతీయ సంపదని మనమే కాపాడుకోవాలనే ఉద్దేశంతో పబ్లిక్లో అవేర్నెస్ పెంచడానికి ఈ 1 నుంచి 12వ తారీఖు వరకు స్టేట్ గవర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాన్ని అందరం, ఆల్ డిపార్ట్మెంట్, ఎస్పెషల్లీ డిప్యూటీ ఎస్ఓ గారు అండ్ యూత్ కమిటీ, ఎన్సీసీ కోఆర్డినేటర్స్ అండ్ లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్, ఎవ్రీబడి బతుకమ్మ ఘాట్ దగ్గర, మనం అంబేద్కర్ సెంటర్ నుంచి బతుకమ్మ ఘాట్ దగ్గర సైకిల్ ర్యాలీ నిర్వహించాము. సో ఇందులో భాగంగా సక్సెస్ఫుల్గా చేశాము. ఈ అవేర్నెస్ని మళ్ళీ ఇంకా ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతామని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ టు ఆల్.